రోలెక్స్ వాచ్ అంటేనే లగ్జరీ అని మనందరికి తెలిసిందే. ఈ వాచ్ స్టార్టింగ్ ప్రైజే 4 to 5 lakhs ఉంటుంది. సముద్రంలో 100 ఫీట్ అడుగున కానీ, మౌంట్ ఎవరెస్ట్ హై ఆల్టిట్యూడ్ ఎక్స్ట్రీమ్లో టెంపరేచర్లో కానీ అక్యురేట్ టైంని రోలెక్స్ చూపిస్తుందని మనందరికి తెలిసిందే. ఏ కంపెనీ అయినా వాళ్ళ ప్రోడక్ట్ని ఎంత అద్భుతంగా తయారు చేసినప్పటికీ ఆ ప్రోడక్ట్ సంబంధించి పర్ఫెక్ట్ మార్కెటింగ్ స్ట్రాటజీస్ని ఉపయోగించినట్టయితే ఆ ప్రోడక్ట్ ఫెయిల్డ్ ప్రోడక్ట్ లాగానే మిగిలిపోతుంది. రోలెక్స్ వాళ్ళ వాచెస్ని డ్యూరబుల్ అండ్ అక్యురేట్ అని ప్రూవ్ చేసేందుకు వాడిన ఐకానిక్ స్ట్రాటజీస్ని ఇప్పుడు మనం గమనించే ప్రయత్నం చేద్దాం. ఇయర్ 1926లో రోలెక్స్ ఆస్టర్ అనే వాచ్ని తయారు చేసింది. కంపెనీ క్లెయిమ్ ఏంటంటే రోలెక్స్ ఆస్టర్ వరల్డ్స్ ఫస్ట్ వాటర్ ప్రూఫ్ వాచ్ అని. దీన్ని ప్రూవ్ చేసేందుకు ఇయర్ 1927లో మెర్సిడీస్ గ్లైడ్స్ స్విమ్మింగ్ చేస్తూ ఇంగ్లీష్ ఛానల్ని క్రాస్ చేయడానికి మీడియా ముందు సిద్ధమైంది. అప్పుడు రోలెక్స్ వాళ్ళ వాచ్ని మెర్సిడీస్ గ్లైడ్స్ తన మెడకి కట్టుకొని స్విమ్ చేయాలని ఒప్పందం చేసుకుంది. 10 hours కంటిన్యూగా స్విమ్ చేసిన మెర్సిడీస్ 80% రేస్ మాత్రమే కంప్లీట్ చేయగలిగింది. కానీ 10 long hours వాటర్లో ఉన్న రోలెక్స్ వాచ్ మాత్రం అక్యురేట్గా పనిచేయడంతో రోలెక్స్కి మంచి పేరు లభించింది. దాంతోపాటు ఇయర్ 1953లోను ఎడ్మండ్ హిలరీ అండ్ టెన్సింగ్ నార్గే అనే ఇద్దరు మౌంట్ ఎవరెస్ట్ క్లైమ్ చేసేందుకు వెళ్తుండడంతో రోలెక్స్ వాళ్ళు తయారు చేసిన ఎక్స్ప్లోరర్ వాచ్ని పెట్టుకొని మౌంట్ ఎవరెస్ట్ ఎక్కాలని ఒప్పందం చేసుకుంది. మౌంట్ ఎవరెస్ట్ వాళ్ళిద్దరూ ప్రపంచంలోనే మొదటగా ఎక్కిన వాళ్ళగా పేరు తెచ్చుకున్నారు. వాళ్ళతో పాటు రోలెక్స్ హై ఆల్టిట్యూడ్ అండ్ ఎక్స్ట్రీమ్ కోల్డ్ మరియు లో టెంపరేచర్లోనూ అక్యురేట్గా పనిచేసి హిస్టరీలో గ్రేట్ బ్రాండ్గా మిగిలిపోయింది.